నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ గైస్, వీడియో ఎందుకు లేట్ అవుతుందంటే ఏమనుకోకండి, శివరాత్రి ఫెస్టివల్ ఉండే, సో దానివల్ల కొంచెం టైం అటు ఇటు కావడం వల్ల లేట్ అయిందన్నమాట. సో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అన్నమాట. సో ఫస్ట్ చూసుకుంటే పోకీమాన్ గో గేమ్ నుంచి అన్నమాట. సో గేమ్ కొత్త సీజన్ అయితే స్టార్ట్ చేసి సీజన్ ఆఫ్ అలోలా అనేసి. సో ఒకవేళ మీరు ట్రై చేసుకోండి బై. అండ్ ఒకవేళ ట్రైనర్ కోడ్ కావాలంటే కామెంట్స్ నేను పెడతాను, పిన్ కామెంట్ అనే చేస్తాను. ఒకవేళ ఫ్రెండ్స్ కావాలంటే ఇట్లా కింద ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. గేమ్ కొత్త పోకీమాన్స్, కొత్త లెజెండరీ పోకీమాన్స్ అని కూడా బాగానే మెన్షన్ చేశారు. అండ్ కమ్యూనిటీ ఎప్పుడు కూడా ఉందని కూడా మెన్షన్ చేశారు. కొన్ని ఈవెంట్స్ అన్లాక్స్ కూడా ఉన్నాయి. మార్చ్ ఏప్రిల్ మే దాకా కూడా అప్కమింగ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇవి స్టార్టర్ పోకీమాన్స్ అనమాట, 3 స్టార్టర్ పోకీమాన్స్. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అనమాట. సో AMD Ryzen 7 5800X 3D షిప్మెంట్ వచ్చింది అనేసి, నెక్స్ట్ మంత్ వస్తుంది అనేసి అయితే ఒక పుకార్ అయితే వచ్చింది. ఎంతవరకు నిజమైతే తెలియదు. కానీ ఇక్కడ గ్రేమాన్ చూసుకుంటే 5800XT హ్యాస్ బీన్ షిప్డ్ అండ్ విల్ ప్రాబబ్లీ బీ ఆన్ ద మార్కెట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో ఇక్కడ గమనించండి, షిప్డ్ అండ్ విల్ బి ప్రాబబ్లీ ఆన్ మార్కెట్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే మార్చ్ అండ్ ఎండ్ ఆఫ్ జూన్ ఆ టైంలో కల మనకి 5800XT ఏదైతే 3D V క్యాష్ టెక్నాలజీతో తయారు చేసిన ప్రాసెసర్ అవైలబుల్ కావచ్చు అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ కొన్ని పాత బెంచ్ మార్క్స్ ఉంటాయి కదా, సో 12900Kతో కంపేర్ చేసారు అనమాట. సో నెక్ టు నెక్ పర్ఫార్మెన్స్ ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఫైనల్ ఫ్యాంటసీ కాడ, షాడో ఆఫ్ టూమ్ రైడర్ కాడ, ఫార్ క్రై కాడ డిఫరెన్స్ వస్తుంది. వాచ్ డాగ్ లీజియన్స్, గేర్ 5 అండ్ కౌంటర్ స్ట్రైక్ కాడ పెద్ద డిఫరెన్స్ ఏం ప్రతి ఫార్ కూడా టాయ్స్ ఉన్నాయి. ఈ 3 కూడా టాయ్లు వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ Ryzen 7 5800X 3D వచ్చేసరికి 8 core 16,000 3.4 GHz బేస్ 4.5 టర్బో 96 MB V క్యాచ్ వస్తుంది అన్నమాట, క్యాచ్ ఫైర్ అనుకోవచ్చు. అండ్ 105 వాట్స్ పవర్ కన్వెన్షన్తో పాటు వస్తుంది. సో ప్రీమియం కాకుండా బడ్జెట్ అన్నట్టు కేటగిరీ అయితే వస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వీస్ ఇంట్రడక్షన్ అన్నమాట, కొత్త డిస్ప్లే పోర్ట్ గురించి అన్నమాట. సో డిస్ప్లే పోర్ట్ 2.0 అన్నమాట. సో DP40 అండ్ DP8 UHBR కేబుల్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది. ఇక్కడ 40, 80 అండ్ 40 అనేది ఇక్కడ ఉంది డిజిటల్ పోర్ట్స్కి సంబంధించిన కనెక్షన్స్. సో దీని గురించి కలిసి నాకు ఎక్కువ ఐడియా లేదు. ఒకవేళ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదువుకోవచ్చు మీరు, వీడియో కాల్స్ వెబ్సైట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇంతకుముందు అప్డేట్ వచ్చిండే, ఏదైతే ఎన్విడియా వాళ్ళది దగ్గర 1 TB దాకా ఏమో డేటా అయితే హ్యాక్ అయింది, స్టోరేజ్ థెఫ్ట్ అయింది అనేసి అయితే వచ్చిందనమాట. సో దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. తర్వాత ఇంకొన్ని చూసుకుంటే ఎన్విడియా వాళ్ళది DLSS ఏదైతే ఉందో దాన్ని సోర్స్ కోడ్ ఏదైతే ఉందో లీక్ అయిపోయింది అనమాట. సైబర్ అటాక్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీ సర్వర్స్ మీద అటాక్ చేసిన వాళ్ళు సోర్స్ కోడ్ని లీక్ చేసిరు అనమాట. అరే ఏందన్నా అంత ఇంపార్టెంట్ అవే సోర్స్ కోడ్ అంటే ఏంటంటే గైస్, సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది, వాళ్ళకి స్పెషల్ ఐటమ్ ఉంది, దాన్ని కొంతమంది తయారు చేస్తారు, 10 మందిలో 2-3 తయారు చేస్తారు. దాన్ని రెసిపీ ఏమంటారు, డిస్క్రిప్షన్లో ఐటమ్స్ ఉంటాయి కదా అవి అనమాట. సో అలానే సోర్స్ కోడ్ కూడా కంపల్సరీ అన్నమాట. సో అది లీక్ కావడం అనేది ఒక కంపెనీకి పెద్ద లాస్. సో ఎన్విడియా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు దీని గురించి అయితే. సో ప్రస్తుతానికి అయితే గైస్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అనమాట. మీరేమనుకుంటారు ఈ టెక్ న్యూస్ గురించి, యూస్ఫుల్ అయిందా లేదా అనేసి అయితే కింద కామెంట్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. ఈ వీడియోకి అయితే ఇక్కడ ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి. వన్స్ అగైన్ గైస్ అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు కూడా.